యోహాను సువార్త 14వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందును తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. దేవుడి మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవానికి స్తోత్రములు తండ్రి. మరొకసారి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ రక్తం క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మేము నీ అమూల్యమైన జీవపు మాటలు, సత్యమైన మాటలు, మార్గాన్ని చూపించే మాటలు మేము ఇప్పుడు చదివిన్నాం దేవా. అవును, సత్యము, జీవము, మార్గము నీ వాక్యమై ఉన్నది. నీ వాక్యమే మాకు మార్గము, నీ వాక్యమే మాకు సత్యము, నీ వాక్యమే మాకు జీవమై ఉన్నది. మరి నీవే వాక్యమై ఉన్నావు ప్రభువా. అందుకే ప్రభువా, మేము మరొకసారి దానిని చూడగోరుతున్నాము, మరొకసారి దాన్ని మేము వినగోరుతున్నాము. ఆ సత్యమును వినగోరుతున్నాము, మార్గాన్ని చూడగోరుతా ఉన్నాము, ఆ జీవమును పొందుకోగోరుతా ఉన్నాము. నువ్వు తప్పకుండా ఇప్పుడు ఆ వాక్యం ద్వారా మాకు దయచే తండ్రి. బలిష్ఠుడైన దూతగా నేడు నీవు రంగంపైకి దిగిరా ప్రభువా. నన్ను పూర్తిగా నీ చాటున దాచుకొని ఈ పాత్రను వాడుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రజలకు ఏదైతే అవసరమై ఉన్నదో, నీ వధువుకి, నీ పెళ్లి కుమార్తెకు ఏదైతే అవసరమై ఉన్నదో ఆ బలపరిచే మాటలు దయచే తండ్రి. అవిశ్వాసము నుండి తొలగిపోయే మాటలు, పూర్తిగా విశ్వాసంలోకి వచ్చే మాటలు, వాక్యం పైన నమ్మకం కలిగే మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. మేము ఈ భౌతికమైన విషయములను దాటుకొని అదృశ్యమైన విషయాలను చూసే కృపను మాకు దయచేయి. మా కంటికి కనబడేవన్నీ కూడా అశాశ్వతం, అవి శాశ్వతం కానివవి. కంటికి కనబడనివే శాశ్వతమైనవి ప్రభువా. ఆ కంటికి కనబడని విషయాలే ఈ వాక్యములో మాకు వాగ్దానం చేశావు. వాటిని మేము నువ్విచ్చిన ఆత్మీయ నేత్రాలతో చూచుదుముగాక. మా హృదయ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఆ విషయాలను మేము చూడగలిగే భాగ్యము దయచేయి. తప్పకుండా ప్రభువా, నీ పిల్లలందరికీ నీ అభిషేకం ఇవ్వు, నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వు. మాలో ప్రతి ఒక్కరము నీ ఆత్మతో నింపబడి ఈ విషయాలను గ్రహించే మనస్సును దయచేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును విందాం. ఐ వాంట్ టు గివ్ ఎ సింపుల్ మెసేజ్. ఎందుకంటే ఏ అంశాన్ని ఎత్తుకున్నా అది 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోయే అంశాలు అవన్నీ. అందుకే ఒక సామాన్యమైన చిన్న వర్తమానం ఇస్తాను, లేట్ అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు యేసు, మీ హృదయమును కలవరపడనీయకుడి,
దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. వాట్ ఈస్ జీసస్ స్పీకింగ్? ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే తండ్రి ఇంట అనేక నివాసములు గలవంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే, ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాస స్థలములు గలవు. ఏ నివాస స్థలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? పౌలు గారి ఈ నివాస స్థలం గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు ఆయన. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము పౌలు గారు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో మీరు గమనించండి. అక్కడ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఏ నివాసం మాట్లాడుతున్నాడు? మనం భూమి పైన కట్టుకున్న ఇల్లు గురించి మాట్లాడతలేడు. మనం భూమి పైన కట్టుకుంటున్న భవనాల గురించి మాట్లాడతలేడు. నో 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 ఆ భవనాల గురించి కాదు, ఆ ఇల్లుల గురించి కాదు ఆయన మాట్లాడేది. మరి ఆయన మాట్లాడేది ఏ నివాసం గురించి? ఈ శరీరం అనే నివాసం గురించి, ఈ రక్త మాంసముల నివాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే రక్తమాంసల నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పౌలు గారికి ఎలా తెలుసు పరలోకంలో అది ఉన్నదని? ఎందుకంటే యేసు ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు కాబట్టి. యేసు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆమేన్. మీ హృదయములను కలవరపడనీయవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. ఆ మాట పౌలు గారు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసు ఏదైతే తండ్రి ఇంటి గురించి మాట్లాడుతున్నాడో, పరలోకం గురించి మాట్లాడుతున్నాడో, దాని గురించి పౌలు గారు ఇక్కడ ఎత్తుతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి ఇంట్లో అనేక నివాసం కలవని ప్రభు చెప్పాడు కాబట్టి ఇప్పుడు భూమిపైన ఈ నివాసం అంటే మనమున్న ఈ రక్త మాంసములు ఏవైతున్నదో అది శిథిలమైపోయినా, అది కరిగిపోయినా, మన్నైనది వెనకటి వల్లే మరలా మన్నైపోయిన మరొక నివాసం మన కోసం. ఆ నివాసం చేతి పనితో చేసింది కాదు. అది ఆమేన్ హల్లెలూయా. చేతి పనితో కాక ఉందా అక్కడ బైబిల్లో మనం చూస్తున్నామా? అది చేతి పనితో చేసింది కాదు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. హల్లెలూయా. దాని గురించి అబ్రహాం ఎదురు చూశాడు. హెబ్రీ 11లో అబ్రహాం దేనికోసం ఎదురు చూశాడట? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూశాడని రాశాడా లేదా? ఆమేన్. సో ఇప్పుడు గమనించండి, పౌలు గారు ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఆమేన్. యేసు వచ్చి ఆ పట్టణం గురించే ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఆ నివాస స్థలాల గురించే యేసు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ నివాస స్థలములు అంటే? మన థియోఫనీలు, మన వాక్య శరీరం. అది ఇది రక్త మాంసముల శరీరం అయితే అది వాక్య శరీరం. అది ఇది భూ సంబంధమైన శరీరం అయితే అది పరలోక సంబంధమైన శరీరం. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం అయితే అది ఆత్మ సంబంధమైన శరీరం. అది ఎందుకంటే 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో, ఇది 2వ కొరింథీయులు 5వ అధ్యాయంలో అయితే అది 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో పౌలు గారు 2 శరీరాల గురించి రాస్తున్నాడు. ఆయన 15వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఆయన అక్కడ ప్రకృతి సంబంధమైన శరీరము గలదు, ఆత్మ సంబంధమైన శరీరము గలదు, 2 శరీరాలు ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసిచ్చిన తాలబ్ చేయది. యేసిచ్చిన తాలబ్ చేయ ప్రకారముగా పౌలు గారు దాన్ని రాయగలుగుతా ఉన్నాడు. పరలోకమందు కూడా మనకు ఒక నివాస స్థలం ఉన్నదని చెప్పి, పరలోకమందు కూడా మనకు ఒక శరీరం ఉన్నదని చెప్పి. హల్లెలూయా. ఆమేనంటారా? మరి యేసు రక్తము కార్చింది ముఖ్యంగా ఆ పరలోకంలో ఉన్న ఆ నివాస స్థలం కోసమే. ఆమేన్ హల్లెలూయా. మరి ఆదాము అవ్వలు ఆ నివాస స్థలమును దాటుకొని ఆ వాక్య శరీరాన్ని, ఆ థియోఫనులను, ఆ అక్షయ శరీరమును, ఆ అమర్త శరీరమును దాటుకొని
చూడండి, దానికి ఇన్ని పేర్లు ఉన్నాయి: అమర్త శరీరం, అక్షయ శరీరం, వాక్య శరీరం, థియోఫనీ. దాన్ని దాటుకొని, ఆ పరలోకపు నివాసాన్ని దాటుకొని ఈ రక్తమాంస శరీరంలోకి వచ్చారు వాళ్ళు. ఎందుకు దేవుడి రక్తమాంస శరీరంలో పెట్టాడు వాటిని దాటుకొని అంటే, ఆ వాక్య శరీరాన్ని దాటుకొని ఎందుకు పెట్టాడంటే, ఇందులో ముందు పరీక్షించబడాలి. ఈ మెల్కీసెదెకు ఎవరనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు అదే చెప్తున్నాడు. ఆదాము అవ్వల వలె మనము ఆ వాక్య శరీరాన్ని దాటుకొని ఇప్పుడు ఈ రక్తమాంస శరీరంలోకి వచ్చాము. ఎందుకంటే మనము పరీక్షించబడడానికి. ఆదాము అవ్వలు ఎలా పరీక్షించబడ్డారో మనం కూడా అలానే పరీక్షించబడడానికి. పరీక్షించబడ్డాక, మనము జయించాక, ఆమేన్, ఈ జయం కూడా మన సొంతంగా వచ్చింది కాదు, ఆయన ఇచ్చిన జయమే. యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తము ద్వారా వచ్చిన జయం ఇది. ఈ పరీక్షలో మనం గెలవడానికి కారణం యేసుక్రీస్తు కార్చిన రక్తం. అది ఆయన కార్చిన రక్తము వలన మనం జయం పొందుకుంటా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఆ జయము పొందుకున్న తర్వాత తిరిగి మనము ఏ వాక్య శరీరాన్ని అయితే దాటుకొని వచ్చామో తిరిగి ఆ వాక్య శరీరంలోనికి మనం వెళ్ళబోతున్నాము. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు అదే అంటున్నాడు: నేను నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఆయన ఇప్పుడు ఏ థియోఫనీలో ఉన్నాడో, ఆయన ఇప్పుడు ఏ వాక్య శరీరంలో ఉన్నాడో, తిరిగి ఆ వాక్య శరీరంలో మనం ఉండులాగున. ఆమేన్. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ర్యాప్చర్, ఎత్తబడుట్లో మనకు జరగబోయేది అదే. మన శరీర మార్పు, మహిమపరచబడుట. దాని గురించి మాట్లాడినాను కదా, నేను 3-4 వర్తమానాలు మాట్లాడాను, అవునా? శరీర మార్పు, మహిమపరచబడుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించిన ఎడల ఏ వాక్య శరీరాన్ని అయితే మనం దాటుకొని వచ్చామో తిరిగి ఆ వాక్య శరీరంలోకి వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఏ థియోఫనీని అయితే మనం, ఏ అక్షయ శరీరాన్ని అయితే మనం దాటుకొని వచ్చామో తిరిగి అందులోకి వెళ్ళబోతున్నాం మనం. యేసు తిరిగి మనల్ని అందులోకి తీసుకెళ్తున్నాడు. దట్ ఈస్ ద ర్యాప్చర్. అదే ఎత్తబడుట. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనుట, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనుట. అదే మార్పు చెందుట, అదే ఎత్తబడుట. అర్థమైందా అందరికీ? మరి ఎప్పుడైతే ఈ శరీర మార్పు అనేది జరుగుతుందో అప్పుడే మనకి ఎత్తబడ్డ జరుగుతూ ఉన్నది. మరి ఆ బాడీ గురించి, ఆ శరీరం గురించి నేను ఇదివరకే చెప్పాను, గుర్తుందా మీకు? అది గోడలో నుండి, రాళ్ళతో ఉన్న గోడలో నుండి లోనికి రాగలదు. అది నీళ్ళపైన నడవగలదు. అది మరియు మన ఆలోచన ఎంత వేగముగా ప్రయాణం చేస్తుందో, మన ఆలోచన అంత వేగముగా ఆ శరీరం ప్రయాణం చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు పరలోకంలో ఉండాలని అని అనుకున్నావు అనుకో, నీ ఆలోచన చొప్పున నువ్వు అక్కడ ఉంటావు అన్నమాట. అర్థమైన ఉందా రామని చెప్పండి. దీని గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను, రెడీగా ఉన్నారా? ఎందుకంటే దీని గురించి నేను ఒక కొటేషన్ కూడా చదివించాలా, నేను. ఐన్స్టీన్ చెప్పిన దాన్ని ప్రవక్త చెప్పాడు. నాకు తెలియదు మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేదో. నేను చెప్పేది ఐన్స్టీన్ చెప్పింది, ఎందుకంటే ప్రవక్త చెప్పాడు, ఐన్స్టీన్ చెప్పాడని. నిజమే, ఐన్స్టీన్ చెప్పాడు దీన్ని. ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. అతను ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆ గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన ఒక విషయాన్ని ప్రవక్త ఎందులో చెప్పాడంటే, మెసేజ్ పేరు ఏం పేరంటే ద ట్రూ ఈస్టర్ సీల్, నిజమైన ఈస్టర్ ముద్ర. వర్తమానం పేరు నిజమైన ఈస్టర్ ముద్ర. ఆ వర్తమానంలో ఒక్కసారి మీరు చూడాలని నేను కోరుతా ఉన్నాను జాగ్రత్తగా. ఏప్రిల్ 2వ తారీఖున ప్రవక్త దీన్ని బోధించాడు. ఈ వర్తమానంను 1961 ఏప్రిల్ 2వ తారీఖున నిజమైన ఈస్టర్ ముద్ర అనే వర్తమానం చెప్పాడు. ఇది 135వ పారాగ్రాఫ్, 135, 135వ పారాగ్రాఫ్. ఇప్పుడు ఒక క్షణం దీన్ని మనం ఆలోచించుదాం.
ఇప్పుడు శాస్త్రీయ పరంగా ఐన్స్టీన్ దాన్ని రుజువు చేశారు. ఏంటిది అది? రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఎదురుగా వస్తున్నప్పుడు, ఉదాహరణ 2 కార్లు రోడ్డు మీద ఒకదానికొకటి ఎదురు వచ్చుచున్నవి. అవి నిజంగా 1 సెకండ్కి 1 బిలియన్ మైళ్ళ వేగముతో వస్తున్నట్లయితే, 1 సెకండ్కి బిలియన్ మైళ్ళ వేగం. వింటున్నారా? ఇప్పుడు ఒక 2 కార్లు ఒకదానికి ఒకటి ఆపోజిట్గా వస్తున్నాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా, ఓకేనా? ఎదురుగా, ఒకదానికొకటి ఎదురుగా. కానీ 2 ప్రయాణం ఎలా ఉన్నాయంటే ఎంత స్పీడ్ ఉన్నాయట అంటే 1 సెకండ్కి కొన్ని బిలియన్ల మైళ్ళ వేగం. రాకెట్ కూడా అంత ప్రయాణం చేయదు, మర్చిపోకండి. కానీ ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇది ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతం. ఇది 1 సెకండ్కి 1 బిలియన్ మైళ్ళ వేగముతో వస్తున్నట్లయితే అవి ఒకదానికొకటి ఢీ కొనకుండా ఒకదానికొకటి ఎదురుగా దాటిపోతాయి. అంటే యాక్సిడెంట్ జరగదు. ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా ఒకదానికొకటి అవి దాటి వెళ్ళిపోతాయి. అవి ఏది? 1 సెకండ్కి కొన్ని బిలియన్ల మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తాయి. ఇంతవరకు సైన్స్ అంత వేగాన్ని కనిపెట్టలేకపోయింది. ఒక్క ఆలోచన వేగాన్ని అందుకోవాలంటే అది బిలియన్ మైళ్ళ వేగం ఉండాలి. సైన్స్ ఇప్పుడు కేవలము సౌండ్ వేగాన్ని కనుగొనగలిగింది. సౌండ్ వేగాన్ని, కేవలం సౌండ్ అంటే శబ్దం యొక్క వేగాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇంకా మెరుపు వేగాన్ని కూడా అందుకోలేదు. మెరుపు వేగాన్ని మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, వర్షాకాలంలో మెరుపులు ఉరుములు పడుతూ ఉంటాయి. మనకు ఫస్ట్ మెరుపు కనబడుతుంది, కొన్ని సెకండ్ల తర్వాత ఉరుము వినబడుతుంది. అంటే ఏంటిది? మెరుపు ప్రయాణం చేసినంత వేగముగా, వింటున్నారా? ఆ వెలుగు ప్రయాణం చేసినంత వేగముగా శబ్దం ప్రయాణం చేయట్లేదు అన్నమాట. కానీ ఇక్కడ ప్రవక్త మాట్లాడుతుంది ఏంటంటే ఐన్స్టీన్ సిద్ధాంతం గురించి. ఆయన ఏమంటున్నాడంటే, ఐన్స్టీన్ దీన్ని రుజువు చేశాడు, దీన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే 1 సెకండ్కి 1 బిలియన్ మైళ్ళ వేగముతో ఈ 2 కార్లు ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నట్లయితే అవి ఒకదానికొకటి ఢీ కొట్టుకొనకుండానే ఒకదానికొకటి ఎదురుగా దాటిపోతాయి. ఆ కార్యము చేయునది వేగమే. వేగమును బట్టి అవి ఒకదానికొకటి ఏమాత్రం ఢీ కొనకుండా ఒకదానికొకటి దాటిపోతాయి. ఎందుకు ప్రవక్త ఇది చెప్తున్నాడు? మన థియోఫను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నీకు అర్థమైందా? అంటే పరలోకానికి భూమికి రావడానికి ట్రాఫిక్ సమస్య లేదు మనకు. ఎందుకంటే మనం ప్రయాణం చేసే ఆ శరీరం ఎలా ఉంటుందంటే 1 సెకండ్కి కొన్ని బిలియన్ల మైళ్ళ వేగముతో ప్రయాణం చేస్తుంది అది, ఆ శరీరం. వింటున్నారా? నేను మాట్లాడేది వింటున్నారా? 136 పారాగ్రాఫ్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, ఈ మధ్యనే నేను కాలిఫోర్నియాలో కొండ నొద్ద నిలబడి ఉంటిని, మరియు ఒక 120 మిలియన్ల వెలుగు సంవత్సరముల గుండా చూడగలుగు అక్కడున్న ఒక టెలిస్కోప్ను నేను గమనించుచుంటిని. తెలుసు కదా ఇప్పుడు టెలిస్కోప్స్ ఎంత దూరం నువ్వు అది చూడగలుగుతున్నంటే 120 మిలియన్ల కాంతి సంవత్సరాలను చూడగలుగుతా ఉన్నది. అవునా కదా? ఇప్పుడు ఆలోచించండి, అంతరిక్షంలో 120 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. ఇప్పుడు అక్కడ చేరుటకు ఎన్ని మైళ్ళ వేగముతో వెళ్ళవలసి ఉన్నది? నువ్వు టెలిస్కోప్తో చూస్తున్న ఆ దూరాన్ని నువ్వు చేరుకోవాలంటే ఎన్ని మైళ్ళ వేగంతో పోతే చేరుకుంటావు? ఇప్పుడున్న రాకెట్ సిస్టమ్ ద్వారా మార్స్ దగ్గరికి వెళ్ళడానికే టెలిస్కోప్ ద్వారా మార్స్ కనబడుతుంది క్లియర్గా. మన 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 సౌర కుటుంబం అంతా కనబడుతుంది టెలిస్కోప్ ద్వారా. అంత పవర్ఫుల్ టెలిస్కోపులు ఉన్నాయి మన దగ్గర. వాటి ద్వారా మనం చూడగలుగుతాం మొత్తం సౌర కుటుంబం అంతా కూడా, సోలార్ సిస్టమ్ అంతా కూడా. అయితే ఇప్పుడు మనం చూడగలుగుతున్నది ఏదైతే ఉందో అక్కడికి చేరడానికి ఎన్ని మైళ్ళ వేగంతో అయితే వెళ్ళగలుగుతాం? ఎందుకంటే ఇప్పుడు మార్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడున్న రాకెట్, ఇప్పుడున్న పరిజ్ఞానంతో యూజ్ చేస్తే 2 సంవత్సరాలు పడుతుంది. నువ్వేదైతే టెలిస్కోప్లో చూస్తూ ఉన్నావో మార్స్ని, ఇక్కడ నుండి అక్కడికి చేరడానికి 2 సంవత్సరాలు పడుతుంది.
అంటే మన దగ్గర అంత వేగం లేదన్నమాట. 120 మిలియన్ల కాంతి సంవత్సరములలో ఉన్న దానిని చూడగలుగుతాను ఈ టెలిస్కోప్ ద్వారా. కానీ అక్కడికి చేరాలంటే, అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని మైళ్ళ వేగంతో నువ్వు వెళ్ళాలి? ఇప్పుడున్న ఈ టెక్నాలజీతో అయితే సాధ్యం కాదు. ఆమేన్. అయితే ప్రవక్త అంటాను ఇప్పుడు 137 పారాగ్రాఫ్, అయితే పరలోకం ఇంకనూ దానికి ఎన్నో బిలియన్ల 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 కాంతి సంవత్సరములకు ఆవల ఉన్నది. ఈ టెలిస్కోప్ కూడా చూడలేనంత దూరములో. మీకు అర్థమైందా? పరలోకం ఎక్కడుందట? అయితే పరలోకం ఇంకను దానికి ఎన్నో బిలియన్ల 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 కాంతి సంవత్సరములకు ఆవల ఉన్నది. చివరికి దాని గురించి మనం తలంచలేము, కనీసం దాని గురించి మనం ఆలోచించలేము. నువ్వెలా అక్కడికి చేరుకోగలవు? సైన్స్ ద్వారా అయితే కాదు. వింటున్నారా? నువ్వెలా అక్కడికి చేరుకోగలవు? అది ప్రయాణము ద్వారా, అది మనసులో ప్రయాణించినట్లుంటుంది. అది ఎంతో వేగముగా ఉంటుంది, అది బహువేగముగా ఉంటుంది. నువ్వు పరలోకమును గురించి తలంచినట్లయితే నువ్వు దానిని తలంచినంత వేగముగా అక్కడ ఉంటావు. అంటే నీకు ఆలోచన వచ్చడమే ఆలస్యం, నువ్వు అక్కడ ఉంటావు. అంటే ఎంత స్పీడ్లో ప్రయాణం చేస్తావో ఆలోచించు. ఎందుకంటే మన టెలిస్కోపులు కూడా చూడలేనంత, ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్ అయినా సరే చూడలేనంత బిలియన్ల 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 కాంతి సంవత్సరాలకు ఆవల పరలోకం ఉన్నది. ఇప్పుడు 120 సంవత్సరాల 120 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దానిని వెళ్ళడానికే మన దగ్గర ఎలాంటి ప్రయాణ సాధనాలు లేవు. మీకు అర్థమైందా? అలాంటిది ఇప్పుడు పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతావు? ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఆలోచించిన వెంటనే అక్కడ ఉంటావు. ఆ శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ఆ థియోఫనీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎంత వేగముగా ఉంటుందంటే బహువేగముగా ఉంటుంది. అది మనస్సులో ప్రయాణించినట్లుగా ఉంటుంది. అది ఎంతో వేగముగా ఉంటుంది, అది బహువేగముగా ఉంటుంది. నువ్వు పరలోకమును గురించి తలంచినట్లయితే నీవు దానిని తలంచినంత వేగముగా అక్కడ ఉంటావు. యేసు ఆయన పునరుద్ధానం తర్వాత తిన్నగా గోడల గుండా ద్వారముల గుండా దాటి వచ్చి వారి మధ్య నిలబడి వండిన చేపను మరి తేనె పట్టును తిన్నాడు. చూసినాం కదా దాన్ని ఆల్రెడీ. ప్రవక్త అంటున్నాడు తేనె పట్టును తిన్నాడు, చేపలను తిన్నాడు. అంటే ఆ శరీరంలో తినొచ్చు, ఎందుకంటే అది మహిమా శరీరం కాబట్టి. థియోఫనీలో తినలేవు, వాక్య శరీరంలో తినలేవు. కానీ ఇది మహిమా శరీరంగా మారింది కదా. అక్షేతం ధరించుకున్నప్పుడు అది ఏమైంది? మహిమా శరీరం అయింది. ఆమేనంటారా? అమర్తమైన శరీరం వచ్చి మర్తమైన ఈ శరీరం పైన ధరించుకున్నప్పుడు ఏమైంది? ఇది మహిమా శరీరంగా మారింది. ఈ మహిమా శరీరంలో నువ్వు తినొచ్చు. నేను చెప్పాను కదా, తినడం ఎందుకు అంటే బ్రతకడానికి కాదు. రక్తమాంస శరీరంలో ఉన్న వాళ్ళు తినకపోతే చేస్తారు. ఒప్పుకుంటారా మీరు? రక్తమాంస శరీరంలో ఉన్న వాళ్ళు తినకపోతే చేస్తారు. అందుకే ఉన్నాడు, మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రమే కాదు. అంటే ఖచ్చితంగా మనిషికి రొట్టె కావాలి, హీ నీడ్స్, అతను కావాలి. కానీ మనము ఆ మహిమా శరీరంలోనికి వెళ్ళినప్పుడు, ఈ శరీరము థియోఫనీని ధరించుకున్నప్పుడు, ఇది మహిమా శరీరంగా మారినప్పుడు మనకు భోజనం అక్కర్లేదు. మరి భోజనం ఎందుకు చేస్తావు? నువ్వు ఎందుకు తింటావు? యేసు ప్లెజర్ కోసం తిన్నాడు, ఆనందం కోసం, బ్రతకడానికి కాదు. అందుకే నేను చెప్పానే, ఆ ప్రకటన 22లో ఉన్న ఆ పట్టణం ఏదైతే ఉందో, ఆ పిరమిడ్ ఆకారంలో ఉన్న పట్టణము, ఆ పట్టణములో ఉన్నవారు వధువు వరుడై ఉన్నారు, రాజు రానై ఉన్నారు, యేసుక్రీస్తు ఆయన పెళ్లి కుమార్తె ఆయన భార్య అయి ఉన్నారు. వాళ్ళు ఎందులో ఉంటారు? మహిమా శరీరంలో ఉంటారు. వాళ్ళు తినడానికి వాళ్ళు తినేది బ్రతకడం కోసం కాదు, వాళ్ళు తినేది కేవలం ఆనందం కోసం, కేవలం సంతోషం కోసం. యేసు కూడా ఇప్పుడు రొట్టె అక్కడ చేపను మరి తేనె పట్టును తిన్నాడా లేదా? తెలుగులో తేనె పట్టను లేదు, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. యేసు అక్కడ చేపలు మాత్రమే తిన్నట్టు ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో తేనె పట్టు కూడా ఉంటుంది. యేసు తిన్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్త అంటున్నాడు, ఆయన తిన్నగా గోడల గుండా ద్వారములు కూడా నడుచుకుంటూ వచ్చాడు. ఆ శరీరంలో, ఆ శరీరము ఆలోచన వేగం అంతా ప్రయాణం చేస్తుంది.
ఆలోచన ఎంత వేగంగా ఉంటుందో అంత వేగంగా ప్రయాణం చేస్తుంది. అది ఇప్పుడున్న సైన్స్కి అసాధ్యం. కానీ ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే, అంత వేగాన్ని గనక మనిషి పట్టుకోగలిగితే 2 వస్తువులు ఒకదానికొకటి ఎదురైనా సరే అవి ఢీకొనవు. అంత వేగంలో ప్రయాణం చేస్తే దాటుకొని వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి దాటుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి నో ట్రాఫిక్ యాక్సిడెంట్స్. భూమి నుండి పరలోకానికి వెళ్తున్నప్పుడు ఏ ట్రాఫిక్ యాక్సిడెంట్లు మనకు ఉండవు. మనం ఆలోచించే లోపల పరలోకం పోతాంగా, అంత స్పీడ్లో ప్రయాణం చేస్తాం కదా శరీరంలో. మధ్యలో ఎవరైనా ఎదురుకొచ్చిందనుకో, నువ్వు వెళ్ళే ప్రయాణంలో ఆ బిలియన్ మైళ్ళ స్పీడ్లో, వింటున్నారా? కానీ ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం నువ్వు దాటుకొని వెళ్ళిపోతావు, నువ్వు దూసుకొని వెళ్ళిపోతావు. నువ్వు యాక్సిడెంట్లు మాత్రం జరగవు అక్కడ. అద్భుతంగా లేదు? అర్థమైందా అందరికీ నేను చెప్పింది? మరి ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇప్పుడు యేసు పునరుద్ధానమైన తర్వాత తిన్నగా గోడల గుండా ద్వారముల గుండా దాటి వచ్చి వారి మధ్య నిలబడి వండిన చేపను మరి తేనె పట్టును తిన్నాడు. హల్లెలూయా. వేగము, స్పీడ్ గురించి మాట్లాడుతాడు ప్రవక్త. వేగము, మన దేహములో నుండి జీవము వెడిలిపోయిన వెంటనే అదిగో మనం దేవుని సన్నిధిలో ఉంటాము. అంత వేగం అన్నమాట. హల్లెలూయా. మనము అంగుళములు, అడుగులు, గజములు మరి మైళ్ళను మాత్రమే ఎరుగుదుము. అంతేగా స్పీడ్ని మనము మన యొక్క డిస్టెన్స్ అంటే దాని ఏమంటారు, దూరాన్ని ఎలా కొలుస్తాం మనం? అంగుళములు, అడుగులు, గజములు మరియు కిలోమీటర్లు, మైళ్ళు. అంతే కదా అండి? మనము భూమి మీద బంధించబడిన ఈ క్రమములో ఉన్నాము. భూమి మీద బంధించబడిన ఈ క్రమములో ఉన్నాము. అయితే మనం ఈ స్థలమును విడిచినప్పుడు సోదరుడా, ఓ మాయ్, ఎలాంటి సమయము! నువ్వు మైళ్ళను కూడా లెక్క పెట్టలేవు అక్కడ. అంత దూరంలో ఉంటుంది పరలోకం. కానీ నువ్వు అంత దూరానికి పోవడానికి నీకు 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు పట్టడం కాదు. ఇప్పుడు మార్స్ దగ్గర పోవడానికే 2 సంవత్సరాలు పడుతుంది మన మిషన్లు పోవడానికి. తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి ఇంటర్నెట్లో మీరు చెక్ చేసుకోనండి. మార్స్ మిషన్ చూడండి. వాళ్ళు ప్రయోగం చేసిన ఏ రాకెట్ అయినా మార్స్ పంపడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అది 2 years. అది కూడా కరెక్ట్గా అన్ని కక్షలలో దాటుకుంటూ వెళ్తే. ఇక్కడ కంటికి కనబడుతున్న ఈ టెలిస్కోప్ ద్వారా కంటికి కనబడుతున్న దీనికే ఇన్ని సంవత్సరాలు పడితే వేగం లేక మరి బిలియన్ల మైళ్ళ దూరంలో ఉన్న ఆవల దూరంలో ఉన్న, అంటే బయట ఈ బిలియన్ల సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పరలోకం వెళ్ళగలడా మానవుడు? కానీ దేవుడు దానికోసం ఏం పెట్టాడంటే ఈ దేహాన్ని పెట్టాడు. యేసు అదే చెప్పేది, నేనుండు స్థలములో మీరు కూడా ఉండునట్లుగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును. వావ్! దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా థియోఫనీ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో ప్రవక్త అంటున్నాడు. ఆ శరీరం ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో, ఎంత వేగంగా వెళ్తుందో ప్రవక్త చెప్తున్నాడు. రెప్పపాటున మార్పు చెందిపోతామంటే అర్థమైందా ఇప్పుడు మీకు? పౌలు గారు చెప్పాడు, రెప్పపాటున మార్పు చెంది వెళ్ళిపోతాం మనం. అంటే మనం ఒక్కసారి కన్నురెప్పలు కొట్టే లోపల ఇక్కడ ఉండం మనం. అంటే ఒక సెకండ్కి ఎన్ని మిలియన్ల, బిలియన్ల, ట్రిలియన్ల వేగముతో ఉంటే అలా జరుగుతుందో ఆలోచించండి. కెమెరాలు దాన్ని పట్టుకోలేవు. అంత స్పీడ్ని కెమెరాలు, వీడియో కెమెరాలు, లేకపోతే ఇప్పుడున్న కెమెరాలు ఏవి పట్టుకోలేవు అంత స్పీడ్ని. ఆ టెక్నాలజీ లేదు మనిషి దగ్గర. కానీ దేవుడు మనకు ఆ టెక్నాలజీ ఇస్తూ ఉన్నాడు. మనం వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది. మనం అతి త్వరలోనే వెళ్ళిపోబోతున్నాం. అతి త్వరలోనే మనం ఎత్తబడబోతున్నాం. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నిజంగా ప్రవక్త చెప్పినట్టుగా, నిజంగా దేవుని వాక్యంలో ప్రవక్త చెప్పినట్లుగా మనమున్న ఈ సమయం అలాంటిదని మీకు ఎంతమందికి తెలుసు? ఇంకో మెసేజ్లో థియోఫనీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు. 1963 1963లో 3rd ఎక్సడస్ 3వ నిర్గమంలో చెప్తున్నాడు. ఈ కొటేషన్ కూడా నేను చదవాలని ఆశిస్తూ ఉన్నాను.
ఎందుకంటే ఇంకొంచెం టైం ఉంది మనకు. చూద్దాం, ఈ కొటేషన్ చదువుదాం. ప్రవక్త చెప్పింది 3వ నిర్గమము. ఇది జూన్ నెలలో బోధించాడు. 6వ నెల, జూన్ నెల 30వ తారీఖున ఆయన బోధించాడు. తృతీయ నిర్గమం పేరు, మెసేజ్ పేరు 3వ నిర్గమం, తృతీయ నిర్గమం. మరియు 114వ పారాగ్రాఫ్, 114, 114వ పారాగ్రాఫ్. ప్రవక్త 114వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు: ఒక నిర్గమము రానై ఉన్నది, దేవుడు ప్రతి వారి రంగును చూపించును, సంఘమును యేసుక్రీస్తు ఒక వధువు వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించును. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని ఆయన చెప్పాను. మనం చదివిన లేఖనమే. అక్కడ దాని గురించి ప్రవక్త ఇక్కడ ఇచ్చి చూపిస్తున్నాడు. మీరు అచ్చటికి వెళ్ళి వారి వలె పోరాటము చేయనక్కర్లేదు, అది ముందే సిద్ధము చేయబడి ఉన్నది. ఏది చెప్పాడుగా, ముందుగా సిద్ధపరుస్తానన్నాడు ఆయన. అది పొందుకోవడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఓయ్, మన నివాస స్థలాన్ని మనం పొందుకోవడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు ఏసి చెప్పాడుగా, నా తండ్రి ఇంట అనేక నివాసం కలవని చెప్పాడు కదా, దాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పాడు కదా ఆయన. అందుకే ప్రవక్త అంటున్నాడు, మీరు అచ్చడికి వెళ్ళి వారి వలె, ఎవరు? ఆ మొదటి నిర్గమంలో ఉన్నవారు వాళ్ళ నివాస స్థలాల కోసం పోరాడారా లేదా? వాగ్దాన భూమిలోనండి, పాలు తేనెలు ప్రవహించే దేశముగా కానాను దేశం పిలువబడుతున్నది. అదే వాళ్ళకి ఇవ్వబడ్డ వాగ్దాన భూమి. కానీ దాన్ని వాళ్ళ నివాసాలను పొందుకోవాలంటే వాళ్ళు పోరాడాల్సి వచ్చింది, వాళ్ళు హత్యలు చేయవలసి వచ్చింది, రక్తం కార్చాల్సి వచ్చింది, యుద్ధం చేయాల్సి వచ్చింది. అవునా కాదా? కానీ మనం పోయేదానికి అవసరం లేదు. గ్లోరీ, దేవుడికి మహిమ కలుగును గాక. అది ముందే సిద్ధము చేయబడి ఉన్నది. ఈ భూమి మీద మనం నివసించుచున్న గుడారము శిథిలమైపోయినప్పుడు మరొకటి మన కొరకు ఎదురు చూచుచున్నది. నేను ఎక్కడుందునో మీరును అచ్చటనే యుందురు, ఆ గొప్ప నిర్గమము చెంతనే ఉన్నది. దట్స్ ట్రూ. థియోఫనీ గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త ఇక్కడ. నేను ఎక్కడున్నానో మీరు కూడా అక్కడే ఉండబోతున్నారు, నేను ఎక్కడ నివసిస్తున్నానో మీరు కూడా అక్కడే నివసించబోతున్నారు. అది నేను ముందుగానే సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు యేసు వస్తున్నది ఎందుకు? మనల్ని ఆ నివాస స్థలంలోకి తీసుకెళ్ళడానికి. వి ఆర్ గోయింగ్ టు బి ఆ వండర్ఫుల్ హోమ్, ఆ అద్భుతమైన ఇంటిలోకి మనం వెళ్ళబోతున్నాం, ఆ నివాస స్థలంలోకి మనం వెళ్ళబోతున్నాం. మరి బైబిల్లో కొన్ని ఆ నివాస స్థలమును కలుగున్నప్పుడు ఏం జరిగిందో యేసు ఒక జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధానం పొందుకున్న తర్వాత ఆయన నివాస స్థలంలో ఉన్నాడు ఆయన. అందుకే ఆయన గోడల గుండా నడుచుకుంటూ రాగలిగాడు ఆయన. రైట్. తలుపులన్నీ మూసేసి ఉండగా ఆయన శిష్యుల మధ్యలో ప్రత్యక్షమయ్యాడా లేదా? వినపడతలేదు నాకు. ప్రత్యక్షమయ్యాడా లేదా? ఆయన ప్రభురాత్రి భోజనం, ప్రభురాత్రి భోజనం రోజు ఎలాగైతే ఆ రొట్టెని విడిచాడో అలా విడిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన వారు చూస్తుండగానే అదృశ్యమయ్యాడా లేదా? అదృశ్యం అవడం అంటే ఏంటిది? అక్కడ నుండి వెళ్ళిపోవడం. వాళ్ళ కనురెప్ప కొట్టే లోపల ఆయన అక్కడ లేడు ఆయన. ఎందుకు అంత వేగంగా ప్రయాణం చేస్తుంది అది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ప్రవక్త క్లియర్గా మనకు ఇవన్నీ మెసేజ్లో చెప్తా ఉన్నాడు ఆయన. క్లియర్గా ఇవన్నీ మనకు వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఆయన. ఆమేన్ అంటారా? హల్లెలూయా. మరి యేసు చెప్పినట్లుగా మనం అతి త్వరలో ఆ నివాస స్థలంలో వెళ్ళబోతున్నాం. మరి అది కొన్ని మిలియన్ల, బిలియన్ల, ట్రిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పరలోకానికి మనల్ని ఎంత వేగంగా తీసుకెళ్ళబోతుందంటే మన ఆలోచన ఎంత వేగంగా ఉంటుందో అంత వేగంగా. ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగా ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారంగా రెండు వస్తువులు ఒకదానికొకటి ఎదురుగా వెళ్ళినప్పుడు, ఒక సెకండ్కి కొన్ని బిలియన్ల వేగముతో ప్రయాణం చేసినప్పుడు ఆ వస్తువులు ఒకదానికొకటి ఢీకొనవు, అవి దాటుకొని వెళ్ళిపోతాయి. సేమ్ అలానే మనం కూడా ఇప్పుడు అక్కడ ఉంది గోడ, దాన్ని ఢీకొనం, మనం వెళ్ళిపోతాం, మనం దాంట్లో దూసుకొని వెళ్ళిపోతాం అన్నమాట, దాటుకొని వెళ్ళిపోతాం. అర్థమైందని చెప్పింది? అలా దూసుకొని దాటుకొని వెళ్ళిపోతాం. యేసు అలానే ప్రయాణం చేశాడు ఆయన. అందుకే ఆయన ఆ గోడల గుండా నడుచుకుంటూ రాగలిగాడు ఆయన. ఆ గోడ నుండి అలా ప్రయాణం చేయగలిగాడు ఆయన. హల్లెలూయా.
మరి నిజంగా అలాంటి అద్భుతమైన ఎత్తబడుటకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు నిజంగా ఎత్తబడుట అద్భుతమేనా? ఆ అనుభవం ఎలా ఉంటుందో మనం ఏమాత్రం ఆలోచించలేమండి, ఏమాత్రం ఆలోచించలేము. నిజం అది. ఆ అనుభవము ఎలా ఉంటుందంటే అది మన ఆలోచనకు అందదు, మన మాటలకు అందదు, దాని గురించి మనం ఊహలను కూడా ఊహించలేం. అలాంటి గొప్ప అనుభవంలోకి దేవుడు మనం నడిపించబోతున్నాడు. ఎత్తబడుట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ అనుభవం దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే ఎత్తబడుటకు సిద్ధపడవలనని చెప్పేది అందరికీ. బీ ర్యాప్చర్డ్, ఎత్తబడండి, దానికోసం సిద్ధపడండి. ఆ గొప్ప మహిమకరమగు సమయాన్ని పోగొట్టుకోకండి. జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. పూర్తిగా వాక్యం మీ జీవితంలో పనిచేసేటట్లుగా అనుమతించండి. సైన్స్ ఒక మోసము, ఇప్పుడున్నదంతా మోసమే. ఈరోజు ఉదయం మన మెస్సులో చూసినట్టుగా మొత్తము మోసమే. వాడు మోసం చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎన్నడూ ఇప్పటి వరకు ఈ 6000 సంవత్సరాలలో ఇంతవరకు లేని మోసాన్ని వాడు ఈ కాలంలో తీసుకొస్తున్నాడు. వాడు ప్రవక్త చెప్పినట్టుగా, నిజంగా ఈరోజు ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఇది అతి భయంకరమైన మోసకరమైన కాలం. మనం వాక్యం పైన తప్ప ఇంకా దేనిపైన ఆధారపడకూడదు. మనం వాక్యం పైన మాత్రమే మనం ఆనుకోవాలిగా, వాక్యం పైన మాత్రం మనం ఆధారపడాలి. వాక్యమునే మనం అనుమతించాలి మన జీవితంలో. వాక్యం పైన మనం ఆనుకొని జీవించాలిగా. మనం ప్రతిదీ వాక్యంతో చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను వాక్యానుసారంగా ఉన్నానా? ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ నిర్ణయం వాక్యానుసారమేనా? ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, ఈ మార్గం వాక్యానుసారమేనా? ప్రభువా, నేను ఇప్పుడు ఇదిగో ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇలా వెళ్ళాలనుకున్నది వాక్యానుసారమేనా అని ప్రతిదీ వాక్యముతో పరీక్షించుకుంటూ, వాక్యముతో చెక్ చేసుకుంటూ, అది వాక్యానుసారంగా లేకపోతే వెంటనే దాన్ని విడిచిపెట్టి, వెంటనే దేవుని దగ్గర దాన్ని ఒప్పుకొని వాక్యాన్ని మాత్రమే మనం ఇప్పుడు అనుమతించాలి. మనము ఆమేన్, హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు పరీక్షించుకోనండి. మన జీవితాలు వాక్యానుసారంగా ఉంటున్నాయా? మనం చేసే పనులు వాక్యానుసారంగా ఉంటున్నాయా? మనం కలుగున్న లక్ష్యాలు వాక్యానుసారంగా ఉంటున్నాయా? వాక్యమునకు వ్యతిరేకంగా ఉంటున్నాయా? దేవునికి వాక్యానికి వ్యతిరేకమా? చూసుకోండి. డోంట్ మిస్ దిస్ ర్యాప్చర్. ఈ ఎత్తబడుటను అస్సలు మీరు తప్పిపోవద్దు, దయచేసి చెప్తున్నా. ఈ మహిమకరమగు ఆ సంఘటనను ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోవద్దు. అందుకు సరిదిద్దుకోండి. బ్రదర్, నాకు పరిస్థితులు అనుకూలిస్తలేదు, అనుకూలించకపోయినా వాక్యానుసారంగా ఉండు, వాక్యానిపైననే ఆధారపడు. బ్రదర్, నా ఆర్థిక సమస్యలు నాకు అనుకూలిస్తలేవు, నా ఆరోగ్య సమస్యలు నాకు అనుకూలిస్తలేవు, నా కుటుంబ సమస్యలు నాకు అనుకూలిస్తలేవు. ఎలాగున్నా, ఏ సమస్యలున్నా ప్రతిదీ వాక్యముతో సరిదిద్దుకో, వాక్యం పైన ఆధారపడు. నువ్వు అవన్నీ చెప్పకు, అవన్నీ నువ్వు రీజన్స్, కారణాలు చెప్పకు. నువ్వు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, లేకపోతే ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు, ఇవన్నీ చెప్పకు నువ్వు. అవి డోంట్ టెల్. నువ్వు వాక్యానుసారంగా ఉండాలి అంతే, వాక్యానుసారంగా జీవించాలి అంతే. ఎందుకంటే మీకు బైబిల్లో చూపిస్తాను, ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించనివి, సామాజిక పరిస్థితులు అనుకూలించనివి, ఉద్యోగ పరిస్థితులు అనుకూలించనివి, కానీ వాళ్ళు వాక్యం కోసం నిలబడ్డారు. వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు అనుకూలించినవి, వాళ్ళు వాక్యం కోసం నిలబడ్డారు. యోబు ఉన్నాడు, ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు, కుటుంబ పరిస్థితులు అనుకూలించట్లేదు, సామాజిక పరిస్థితులు అనుకూలిస్తలేదు, చివరికి తన రోగం తనకొచ్చి ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలిస్తలేదు, అయినా తన వాక్యం దాటలేదే.
అయినా తన వాక్యం దాటలేదే. అలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. దానియేలు లాంటి వాళ్ళు, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి వాళ్ళు, ఏలియా, ఎలీషా, యెషయా, గిద్యోను, దావీదు, సొలొమోను, ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు బైబిల్లో. మోషే, యోషువ, సంసోను, వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితుల్లోనో లేకపోతే ఆరోగ్య పరిస్థితుల్లో, లేకపోతే సామాజిక పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో వాళ్ళకి అనుకూలం లేవు. అయినా కూడా వాళ్ళు వాక్యం పైన ఆధారపడ్డారు. వాళ్ళు బైబిల్ నిండా నీకు ఉదాహరణలు ఉన్నాయి. నువ్వు అవి కారణాలు చెప్పి వాక్యాన్ని దాటిపోకు. వాటిని నువ్వు కారణాలు చూపిస్తూ వాక్యాన్ని దాటిపోకు సోదరుడా, వాక్యాన్ని దాటిపోకు సోదరి. చూడండి, కుటుంబము, నీకు కుటుంబం వలన అనుకూలత లేదు కావచ్చు, భార్య వలన అనుకూలత లేదు కావచ్చు. మోషేకి ఎలాంటి భార్య ఉన్నది? కోపిష్ఠురాలు. ప్రవక్త ఏమని చెప్పాడు? ఆమె బహు కోపిష్ఠురాలని చెప్పాడు. ఆమె ఎంత కోపిష్ఠురాలో బైబిల్లో రాయబడి ఉంది. అయినా అది మోషేను ఆపలేకపోయింది. మోషేను తన వాక్యములో, తను ఇవ్వబడిన వర్తమానంలో నిలబడకుండా అది ఆపలేకపోయింది. వాక్యము కొరికే నిలబడ్డాడు మోషే. అది నిశ్చయంగా అది నేను ఆపలేదు. శారా యొక్క అవిశ్వాసం అబ్రహాము విశ్వాసాన్ని ఆపలేకపోయింది. శారా అవిశ్వాసురాలు. ఆమె చాలా రోజులు అవిశ్వాసంగా జీవించింది. ఆమె అవిశ్వాసురాలు కాబట్టే తన దగ్గరున్న ఆ చెలికత్తను తీసుకొని భార్యగా ఇచ్చింది. పెళ్లి చేసుకోమని, ఆమెతో పిల్లలు కనమని అబ్రహాముతో ఒత్తిడి చేసింది. ఆమె అబ్రహాం పైన ఒత్తిడి తీసుకొచ్చాది. అబ్రహాము దేవుడు నీ వలన ఇస్తాడని చెప్పినా కూడా వినలేదు. ఆమె హగరు ద్వారా పిల్లలు కనమని, ఆ హగరు వలన వచ్చే పిల్లలే నా పిల్లలని అలా అనుకున్నది ఆమె. అయినా అబ్రహాము వాక్యమును దాటలేదు. అబ్రహాము వాక్యాన్ని దాటలేదు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేని వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అయినా వాళ్ళు వాక్య విషయాలకు వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితులు నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను వాక్యం కోసం నిలబడలేకపోతున్నానని చెప్పలేదు. వాళ్ళు నిలబడ్డారు వాక్యం కోసం. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, భార్య పరిస్థితులు, భర్త పరిస్థితులు, పిల్లల పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వాళ్ళు నిలబడ్డారు వాక్యం కోసం. వాళ్ళు బానిసత్వంలో ఉన్న వాళ్ళు వాక్యంలో నిలబడ్డారు. అన్యుల దేశంలో ఉన్న వాళ్ళు వాక్యంలో నిలబడ్డారు. వాళ్ళు ఈరోజు నువ్వు కూడా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళందరూ వధువుగైన మనకే ఛాయగా ఉన్నారు. వాళ్ళు నిజ రూపముగా ఉన్న మనకే వాళ్ళు ఛాయగా, నీడగా ఉన్నారు. మనము నిజ రూపం, మనం పెళ్లి కుమార్తె, మనకు ఛాయ వాళ్ళై ఉన్నారు. వాళ్ళు నిలబడు సిస్టర్, నిలబడు బ్రదర్. నువ్వు ఏ కథ చెప్పకు, ఏ స్టోరీ చెప్పకు. నువ్వు దేవుడికి, పాస్టర్కి నిలబడు వాక్యం కోసం. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. మొదటిగా మమ్మల్ని క్షమించు దేవా. ఎందుకంటే చాలాసార్లు మేము సాకులు చెప్పడానికి అలవాటు పడ్డాం. మేము పడిపోవడానికి కారణం పరిస్థితులని, భార్య అని, భర్త అని, పిల్లలని, ఆర్థిక ఇబ్బందులని, సామాజిక అనుకూలత లేదని, అనుకూలమైన పరిస్థితులు లేవని, ఏవేవో కారణాలు, సాకులు వెతికాం ప్రభువా. మేము క్షమించు, మమ్మల్ని క్షమించు. మేము హృదయంలో దృఢముగా నీ వాక్యం కోసం నిలబడితే ఏ పరిస్థితులు మమ్మల్ని ఏమి చేయలేవు ప్రభువా. అవి శోధిస్తాయి కావచ్చు, బాధ పెడతాయి కావచ్చు, పరీక్షిస్తాయి కావచ్చు, కానీ అవి మమ్మల్ని ఏం చేయలేవు. అవి మేము నిజంగా ఈ రోజున నీ వాక్యానికి నిలబడవలసిన అవసరం ఉంది దేవా. ఇప్పుడు ఒక వధువు ఈ భూమిపైన చివరి దినాలలో ఒక సూపర్ చర్చ్గా, ఒక సహజాతీతమైన సంఘముగా ఉండబోతుందని, ఒక సహజాతీతమైన జాతిని ఈ కాలంలో దేవుడు కలుగుండబోతున్నాడని ప్రవక్త ప్రవచించింది. ఇప్పుడు జరుగుతూ ఉన్నది ప్రభువా. ఆ సహజాతీతమైన జాతి, ఆ సహజాతీతమైన ప్రజలు, ఆ సహజాతీతమైన సంఘం ఎవరో కాదు, మేమై ఉన్నాం. అది ఆయన చెప్పినట్టుగా వాక్యంగా మారుతున్న వధువు ఎవరో కాదు, అది మేమై ఉన్నాం. అది మాలోనే కార్యసిద్ధి జరుగుతూ ఉన్నది.
మాలో నేను ఆ కార్యసిద్ధిని జరిగిస్తా ఉన్నావు ప్రభువా. మాకు ఛాయలుగా నీడలుగా ఉన్న మాకంటే ముందున్న భక్తుల యొక్క జీవితాలను చూస్తే మాకు అవే పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ ఛాయలో వాళ్ళు ఎలా నిలబడ్డారు, ఇక్కడ నిజ రూపంలో మేము అలా నిలబడాలి ప్రభువా, ఖచ్చితంగా నిలబడాలి. ఆ కృప మా అందరికీ దయచేయి. వాక్యానికి పూర్తిగా మేము లోబడి, వాక్యానికి పూర్తిగా మేము విధేయత చూపించి, అన్ని విషయాలలో వ్యక్తిగత విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, ఆర్థిక విషయమే కావచ్చు, ఉద్యోగ విషయమే కావచ్చు, సామాజిక విషయమే కావచ్చు, అన్ని విషయాల్లో నీ వాక్యానికే మేము లోబడదుము కాక. ప్రతి దాంట్లో నీ వాక్యమునే మేము చూసుకునే భాగ్యము దయచేయి. ఏది కూడా నీ వాక్యానికి విరోధముగా మేము వెళ్ళకుండా సాయం చేయదేవా. కృప చూపించు మా పైన, దయ చూపించు మా పైన. మేము పూర్తిగా వాక్యానికి లోబడే భాగ్యము దయచేయి. ఏది చేసినా ఇది వాక్యానుసారమేనా అని ముందు పరీక్షించుకునే కృపనివ్వు దేవా. ప్రభువా, మేము తీసుకునే నిర్ణయాలు, మేము ఎంచుకుంటున్న మార్గములు, మేము కలుగున్న లక్ష్యాలు, ప్రతిదీ మా ఉద్దేశాలు, ప్రతిదీ వాక్యానుసారముగా ఉండేటట్లు సహాయం చేయి. అంతగా నీ వాక్యము మా జీవితంలోకి మేము అనుమతించుదుము గాక. అంతగా నీ వాక్యం మాలో కార్యసిద్ధి జరుగును గాక. నువ్వు వాక్యమయ్యున్న వరుడివి గనుక వాక్యముగా మారిన వధువు కోసం వస్తా ఉన్నావు. ఇప్పుడు ఈ వధువు వాక్యంగా మారవలసి ఉన్నది. ఎందుకంటే వాక్యమే కలవగలదు. కాబట్టి నిజంగా మేము అలా ఉండే కృపను మాకు దయచేయి. ఓ ఆ థియోఫనీ గురించి నువ్వు మాట్లాడినవే ఇక్కడ 14వ అధ్యాయం యోహాను సువార్తలో. నువ్వు ఆ నివాస స్థలముల గురించి మాట్లాడినవే. దాని గురించి ఆలోచించినప్పుడు మా ఊహలకు అందట్లేదు ప్రభు. అది ఎలా ఉండబోతుందో మా ఊహలకు అందట్లేదు. అసలు మానవ ఆలోచనలకు అందకుండున్నది ప్రభు. అది నిజమే. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి ఇంతవరకు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని పౌలు గారు చెప్పింది వాస్తవమే ప్రభువా. అంత అద్భుతమైన మహిమకరము కార్యములను మా కొరకు దాచుంచావు దేవా. దాన్ని ఏ పరిస్థితిలో మేము పోగొట్టుకోకుండా, ఏ పరిస్థితిలో కూడా ప్రభువా మేము వాటిని విడిచిపెట్టుకోకుండా, మేము ఎలాంటి పరిస్థితులైనా నీ వాక్యానికే లోబడి వాక్యంగా మారి, వాక్యము మాలో శరీరధారై, వాక్యం మాలో రక్తమాంసములై, వాక్య రూపంలోనికి మేము మారి, ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మేము మారి, ఎలాగైనా సరే ప్రభువా ఆ ఎత్తబడుట్లో ఉండే భాగ్యం మాకు దయచేయి. ఆ ఎత్తబడే గుంపులో మేము ఉండాలి, ఆ కొనిపోబడే గుంపులో మేము ఉండాలి. వారిలో ఒకరిగా ఉండే కృపను మాకు ఇవ్వు దేవా. దీవించు అందరినీ, ఆ దీవెనతో దీవించు. ఎత్తబడే గుంపులో ఉండే దీవెన దయచేయి. ఈ భౌతిక దీవెనలు ఏమున్నావు, ఎలాగూ ఇస్తావు నువ్వు వాటిని. ఎందుకంటే నువ్వు తండ్రివి కనుక అన్నీ ఇస్తావు ప్రభువా. కానీ మాకు ఈ భౌతిక దీవెనల కంటే ముఖ్యముగా మాకు ఈ ఎత్తబడే దీవెన కావాలి. అదే ఎత్తబడే విశ్వాసము పైన ఆధారపడి ఉన్నది. ఎత్తబడే విశ్వాసం ఎత్తబడే కృప పైన ఆధారపడి ఉన్నది. ఆ ఎత్తబడే కృపను పొందుకున్న జనులుగా ఎత్తబడే విశ్వాసాన్ని నువ్వు మాకు ఇస్తూ ఆ ఎత్తబడే గుంపులో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. ఈ దినములలో ఒక దినమున, ఒక ఉదయమున 6 నుండి 9 మధ్యలో నీ వధువు ఈ భూమిపై నుండి ఆమె శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నదిగా. ఆమె 3 పరిమాణములు దాటుకొని 7వ పరిమాణంలోకి అడుగుపెట్టబోతున్నది. ఎంత వేగముతో అంటే కొన్ని బిలియన్ల ట్రిలియన్ల వేగముతో వెళ్ళిపోబోతున్నది ఆమె. రెప్ప పాటున ఆమె మార్పు చెంది వెళ్ళిపోబోతున్నది ఆమె. కెమెరాలు దాన్ని పట్టుకోలేవు. ఇప్పుడున్న పరిజ్ఞానం ఏది, సైన్స్ పరిజ్ఞానం దాన్ని పట్టుకోలేదు ప్రభువా. అలాంటి గొప్ప కార్యమును నువ్వు మాకు చేయబోతున్నావు. సిద్ధపరచు. నువ్వు ఇంకా సిద్ధపడే కృపనివ్వు. మాలో వదులుగా ఉన్న విషయాలన్నీ క్షమించు. వదులుగా నీకు ఇష్టం లేని విషయాలు ఏవో అవన్నీ క్షమించు దేవా. నీకు ఇష్టమైన వాటిగా మారే కృపను దయచేయి. మమ్మల్ని మలుచుము దేవా. నీ సారపైన పెట్టి మమ్మల్ని మలుచుము దేవా. నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని కాల్చుము దేవా. ఆ సారపైన పెట్టినప్పుడు కుమ్మరి ఏ రూపమును తేవాలని చూస్తాడో ఆ రూపము మలిచే వరకు ఆ సారపైన తిప్పుతాడు. అది మమ్మల్ని కూడా అలా తిప్పమని ప్రార్థిస్తున్నా. ఘనమైన పాత్రలుగా
మేము పరమ కుమ్మరైన నీ చేతిలో మట్టి ముద్దగా ఉన్న మేము ఘనమైన పాత్రలుగా రూపించబడే భాగ్యము దయచేయి. పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని కాల్చి అభిషేకించు దేవా. తప్పక నీ కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీ అందరిని దీవించును గాక.